హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎట్లా అప్లై చేసుకోవాలి అనేది చెప్తాను. సో, బేబీ ఇంటి దగ్గర పుట్టిన వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది చూపిస్తాను. అది కూడా ఫోన్ నుంచి. అండ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అప్లై చేయడానికి. అండ్ సో, వీడియోలో వెళ్ళే ముందు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే లైక్ అండ్ షేర్ చేస్తే వీడియో అందరి దాకా రీచ్ అవుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి గూగుల్ క్రోమ్లో వచ్చేసి మీరు మీ సేవ తెలంగాణ అని టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకున్న తర్వాత ఈడ మీరు చూడొచ్చు తెలంగాణ మీ సేవ పోర్టల్ అని. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ పోర్టల్కి విజిట్ అయిపోతారు. సో, విజిట్ అయిపోయిన తర్వాత హాస్పిటల్లో డెలివరీ కాని వాళ్ళకి ఇలా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ అప్లై చేసిన తర్వాత మీకైతే ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ నుంచి మీరైతే ఇది చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ వెబ్సైట్లో వచ్చేసాం కదా. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు న్యూ యూజర్ అని. ఇక్కడ న్యూ యూజర్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి మీరు రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అట్లాగే మీ పాస్వర్డ్ ఏమైనా సెట్ చేసుకోవాలి. అట్లానే కన్ఫర్మ్ పాస్వర్డ్ అని సెట్ చేసుకోవాలి. సో, అదే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి. మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేసి, అడ్రస్ ఎంటర్ చేసి, కంట్రీ ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఇండియా, అండ్ స్టేట్ ఏది, తెలంగాణ. అండ్ అదర్ స్టేట్ అయితే దారాన్ని చూస్ చేసుకోవచ్చు. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. అండ్ డిస్టిక్ ఏ డిస్టిక్ నుంచి వస్తారు మీరు. ఇక్కడ వచ్చేసి నేను హైదరాబాద్ అని చూస్ చేసుకుంటున్నా. అండ్ చూస్ చేసుకున్న తర్వాత సబ్మిట్ కొడితే మీకు అనేది యూజర్ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. సో, ఇలాగ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు లాగిన్ చేసుకోవాలి. లాగిన్లో మీ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. సో, నేను ఇప్పుడు ఎంటర్ చేసి లాగిన్ అవుతా. ఇలా లాగిన్ అయితే చేసుకోవాలి. యూజర్ నేమ్ ఎంటర్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు హోమ్ స్క్రీన్లో ఫేవరెట్స్, అప్లికేషన్ సబ్మిషన్, బుకింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ సబ్మిషన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు అనేది ఈ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు సిడిఎంఏ, సివిల్ సప్లైస్ ఇది వస్తుంది కదా. ఇది వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి సర్చ్ ఫర్ సర్వీసెస్ అని ఉంది కదా. సర్చ్ ఫర్ సర్వీసెస్లో మీకు వచ్చేసి నాన్ అవైలబిలిటీ బర్త్ అని కొట్టాలా. మీరు ఇక్కడ చూడొచ్చు నాన్ అవైలబిలిటీ బర్త్ సిడిఎంఏ అని. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు అనేది ఈ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓల్డ్ అప్లికేషన్ నెంబరు ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి మీరు చైల్డ్ అబ్బాయినా అమ్మాయియా, సన్ ఆర్ డాటర్ అనేది చూస్ చేసుకోవాలి. సన్ అనేది చూస్ చేసుకుంటున్నా. తర్వాత మీ పిల్లోడి పేరు రాయాలి ఇక్కడ. అండ్ అలానే సర్నేమ్ మీ ఇంటి పేరు రాయాలి. అండ్ ఫాదర్ సర్నేమ్ అంటే ఇంటి పేరు, మదర్ నేమ్ ఇంటి పేరు, అండ్ డేట్ ఆఫ్ బర్త్ చూస్ చేసుకోవాలి. తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ పుట్టాడు, హాస్పిటల్లోనా, రెసిడెన్సీనా, లేక ఇంటి దగ్గర. లైక్ అదర్స్ అంటే ఇంటి దగ్గర, రెసిడెన్స్ అంటే ఇంటి దగ్గర, హాస్పిటల్ అంటే హాస్పిటల్లో, అండ్ అదర్స్ అంటే వేరే చోట ఎక్కడైనా. సో, అలాగా రెసిడెన్స్ అనేది ఇక్కడ చూస్ చేసుకుంటున్నాను నేను. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు అడ్రస్ అనేది, లొకేషన్ అనేది అన్ని ఫిల్ చేయాలి. అండ్ డిస్టిక్ ఏదో చూస్ చేసుకోవాలి. ఆ డిస్టిక్ కరీంనగర్ అని నేను ఈడైతే కరీంనగర్ అని చూస్ చేసుకుంటున్నా. తర్వాత వచ్చేసి లొకేషను లోడ్ అవుతుంది ఇది. సో, రిజిస్ట్రేషన్ యూనిట్ ఐడి అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంటుంది. సో దాని తర్వాత ఇక్కడ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఐడి చూస్ చేసుకోవాలా. తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలా. అడ్రస్ అండ్ ఆధార్ నెంబరు అంటే ఆధార్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలా. అండ్ రిలేషన్షిప్ ఫాదరా మదరా అది చూస్ చేసుకోవాలి. ఇక్కడ రిలేషన్షిప్ అండ్ నేము ఇక్కడ చూడొచ్చు కదా, సన్ ఆఫ్ అండ్ డాటర్ ఆఫ్ అలా చూస్ చేసుకున్న తర్వాత వాళ్ళ పేరు అనేది ఎంటర్ చేయాలా. తర్వాత అడ్రస్, మొబైల్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబరు ఉంటే, లేకుంటే మ్యాండేటరీ లేదు, అండ్ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు ఫైల్ అని ఉంది కదా, డాక్యుమెంట్ ప్రూఫ్ వచ్చేసి ఫాదర్ ఆర్ మదర్ది ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలా. అది వచ్చేసి అప్ టు 3 MB ఉండొచ్చు PDF ఫార్మాట్లో. సో, దాని తర్వాత ఇక్కడ షో పేమెంట్ అని ఉంది కదా, దీనిపైన పేమెంట్ పైన క్లిక్ చేస్తే మీరు పేమెంట్ పేజ్కి నావిగేట్ అవుతారు. అక్కడ వెళ్ళి మీరు 45 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది.
అది పే చేసిన తర్వాత మీకు అనేది ఒక ఐడి నెంబర్ వస్తుంది. ఆ ఐడి నెంబరు అండ్ అవి పేమెంట్ చేసిన తర్వాత ఒక ఫామ్ అనేది వస్తుంది. ఆ ఫామ్ అనేది ప్రింట్ చేసుకోవాలా. ప్రింట్ చేసుకున్న తర్వాత మీరు వచ్చేసి ఆ ఫామ్ని మీ ఏరియా మీ సిటీ మున్సిపాలిటీ ఉంటుంది కదా, ఆ మున్సిపాలిటీలో పోయి ఆ ఫామ్ అనేది సబ్మిట్ చేస్తే మీకు అనేది బర్త్ సర్టిఫికేట్ వితిన్ 1 వీక్ టు 10 డేస్లో అనేది వచ్చేస్తుంది బర్త్ సర్టిఫికేట్. సో ఇదండి ప్రాసెస్. మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.